ఏంటి సార్ అలా చూస్తున్నారు? నీలా నన్ను ఇంకెవరు చూసుకుంటారు వసుంధరా? సార్ ఐ మీన్ ఎంతో మంది సెక్రటరీలు వచ్చిపోయారు, కానీ నా ప్రతి అవసరాన్ని గుర్తించింది మాత్రం నువ్వే అంటున్నాను. మీ హార్ట్ ఫ్రెండ్ దొరికితే మమ్మల్ని ఎక్కడ పట్టించుకుంటారు సార్? అన్ని పనులు తనతోనే చేయించుకుంటారేమో. హార్ట్ ఫ్రెండ్ వచ్చినా నా బెస్ట్ ఫ్రెండ్ నువ్వేనని గుండెల మీద చేసుకొని చెప్తాను. థ్యాంక్ యూ సార్. ఈ షర్ట్ వేసుకోండి. నువ్వు సెలెక్ట్ చేసిందే కదా. నీళ్లు తాగి రావడానికి ఎంతసేపు? వెళ్ళు, ఆయన తీసుకురా. తీసుకొచ్చే వాళ్ళు వెంటే ఉన్నారు కదమ్మా. ఎవరు వెళ్ళక్కర్లేదు, అన్నయ్య వసుంధర గారు ఇద్దరు వస్తున్నారు. వంశీ, ప్రసాదం స్వీకరించే ముందు స్వామీజీ గారి ఆశీర్వాదం తీసుకో. నువ్వు అక్కడ పొరపాటున మీ ఇద్దరిని కలిపి దీవించేలా ఉన్నారు స్వామీజీ. సార్ చిన్న పనుంది, 10 నిమిషాల్లో వచ్చేస్తాను. వెళ్ళవే, ఆ కవర్ తీసుకున్నాక నీ సంగతి చెప్తాను. రండి, వెళ్ళి ఆశీర్వాదం తీసుకోండి. ఆయుష్మాన్ భవ. ప్రసాదం తీసుకునిరా నాయనా. అలాగే స్వామిజీ. అమ్మా, అక్కడ ప్రసాదం లేదు. ఆ ప్రసాదం తింటే మంచి జరుగుతుందని చెప్పాక ఎందుకంత నిర్లక్ష్యం చేస్తున్నారు? వసుంధర పెట్టింది కదమ్మా, ఎక్కడికో వెళ్తున్నట్టుంది, తన్నే అడగండి. ఏంటి, ఏమైంది? స్వామీజీ ప్రసాదాన్ని చేతికిచ్చి నిన్నే పూజ గదిలో పెట్టమన్నారు కదా, వెళ్ళి నువ్వే తీసుకురా. పూజ గదిలోనే పెట్టాను మేడం, తీసుకొస్తాను. మేడం, అది ప్రసాదం. చిన్నబాబు వెళ్ళి చూశాడు కదా, తనకి కనిపించలేదు, నీకు కనిపించిందా? ప్రసాదం నేనే పూజ గదిలో పెట్టాను, కానీ ఇప్పుడు లేదు. మంచి జరుగుతుందని చెప్పగానే నువ్వే తినేసావా ఏంటి? వంశీ సార్ మంచి కోరుకునేదాన్ని నేను. చాలే ఆపో, చాలే ఆపో. బావకి మంచి జరుగుతుందని ఇదే పని మీద స్వామీజీ ప్రసాదం తీసుకొని వచ్చి నువ్వేదో తోపని నీకిస్తే నువ్వింత నిర్లక్ష్యం చేస్తావని అస్సలు అనుకోలేదు. పూజ రూమ్ లోనే పెట్టాను. పెడితే ఏమైంది? కొంపతీసి ఈ కవర్స్ లో వేసి బయట పడేద్దామని ప్లాన్ చేసావా?
ఈ కవర్స్ చెక్ చేస్తే తెలుస్తుంది కదా. తప్పుకో. అయ్యో, అపరాధం జరిగిపోయింది. రామ ప్రసాదం ఇందులోకి ఎలా వచ్చింది? నువ్వు పెడితే వచ్చింది. ఛీ! అలా ఎందుకు చేసావు వసుంధర? నేనెందుకు ఇలాంటి పాడు పని చేస్తాను మేడం? అన్నం కూరలో తీసుకువెళ్ళి ఆకలితో ఉన్న వాళ్ళకి ఇద్దామనుకున్నాను. అంతేగాని ప్రసాదం నేనెందుకు తీసుకువెళ్తాను? ఎస్, ఎందుకంటే ఆ ప్రసాదం తింటే బావ వెతుకుతున్న అమ్మాయి ఎవరో త్వరలోనే తెలుస్తుందని స్వామీజీ చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని బావ తినకుండా చేసి తన పక్కన నువ్వే ఉండాలని ప్లాన్ చేసి పక్కాగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయావు. ఆయనకి మంచి చేస్తున్నట్టు నటిస్తూ ఇలా చేస్తావా? పూజ గదిలో పెట్టిన ప్రసాదం అసలు వీటిలోకి ఎలా వచ్చిందో నిజంగా నాకు తెలియదు మేడం. నాకు తెలుసు. నాకు తెలుసు. వసుంధర తప్పు చేయలేదు. వసుంధర తప్పు చేయలేదు. అది చేయకపోతే ఇంకెవరు చేస్తారు బావా? ప్రసాదం తింటే నాకు మంచి జరుగుతుందో లేదో పక్కన పెడితే నా పక్కనుండే వసుంధర మాత్రం నాకెప్పుడు మంచే చేస్తుంది. నన్నెందుకు కొట్టా బావా? చంపేస్తాను, చంపేస్తాను, చంపేస్తాను. వసుంధర మీద నింద వేస్తే చంపేస్తాను. అంటే నక్షత్రం అలా చేసింది అన్నయ్య? మీరు చూసినట్టు చెప్పి నన్ను బ్లేమ్ చేసి స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. నీకు సాక్ష్యం కావాలా లేక నువ్వు వేసుకున్న చెప్పులు కావాలా? ప్రియా, సార్. వెళ్ళి పూజ గది గడప ముందు ఏముందో తీసుకురా. ఓకే సార్.
చెప్పులున్నాయి సార్. ప్రసాదం దొంగిలించడానికి పూజ గదిలోకి వెళ్లే ముందు నక్షత్ర చెప్పులు వదిలేసి లోపలికెళ్ళింది. పాపం చేసి తిరిగి వచ్చేటప్పుడు చెప్పులు వేసుకోవడం మర్చిపోయింది. ప్రసాదాన్ని తనే దొంగలించింది. చిచ్చి, నీ మొహం చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. మీ అమ్మమ్మ నిన్ను కొట్టదు గాని వెళ్ళెక్కడి నుంచి. వెళ్ళావు వెళ్ళావు. శాంతం, అక్కస్తో చేసే పనులు అక్కర్లేదు, వదిలేయండి. నాయన వంశీకృష్ణ, పూజలోకి అమ్మవారి పసుపు కుంకుమ తీసుకురావాలి. మనసుని ప్రశాంతంగా ఉంచుకో, అంతా మేలే జరుగుతుంది. అలాగే స్వామీజీ. కోటీశ్వర్ల ఇంట్లో సెంట్రల్ ఏసీ ఉంటుంది కదా, సమ్మగా ఉందని అక్కడే ఉండిపోయినట్టుంది. చెప్తా. నాన్నమ్మా, మీ నాన్నమ్మని కాదే, కర్మగాలి మీ అమ్మకి అత్తనయ్యా, అంతే. ఎక్కడ చచ్చావు? వస్తున్నాను నాన్నమ్మ. అదేమైనా నీ అత్తారిల్లు అనుకున్నావా? అక్కడే పడును. ఎప్పుడు వస్తానని ఎప్పుడు వెళ్ళావే? పొద్దున్నే పేపర్ వేసేవాడు రాగానే కాలు బయట పెట్టావు. ఇప్పుడు వాడు పాత పేపర్లో పకోడీలు చుడుతున్నాడే, అంటే సాయంత్రం అయిందన్నమాట. ఇంక రావా? ఇక్కడ నా పని కూడా అయిపోయినట్టు నాన్నమ్మ, వచ్చేస్తున్నాను. మేళతాళాలు మంగళ వాయిద్యాలు పంపించమంటావా చెప్పు? ఇంకొంచెం లేట్ చేస్తే డప్పులు మాత్రమే వస్తాయి శవాన్ని తీసుకెళ్లడానికి. ఓయ్, నీదనుకునేవు, మీ నాన్నగాని నాన్నది. అరగంటలో నువ్విక్కడ ఉండాలి. అలాగే. అమ్మా వసుంధర, ఇలారా. శ్రీరాముడే నీకు అండగా ఉన్నప్పుడు కలత చెందక్కర్లేదమ్మా. కన్నీళ్లతో చూస్తే ఏదీ గుర్తించలేవు. విలువైన దాన్ని దూరం చేసుకోకు. సంచి పట్టు.
శుభం భూయాత్. రండి రండి రండి, రారా జోగి రారా. పెళ్లి కళ వచ్చేసిందిరా నీకు. అమ్మా అమ్మా, అవన్నీ ఇక్కడ పెట్టేయండి. అది ఇక్కడ పెట్టండి. అంతే అంతే, ఆ కొబ్బరి బొండాలు ఇటు పెట్టండి. చూడరా, నీ కాబోయే అల్లుడి వైభోగాన్ని చూడు. దుబాయ్ షేక్ లాగా ఎంత దర్జాగా వచ్చాడంటే ఎంత ఆర్జించుంటాడో అంచనా వేసుకోరా. రే జోగి, నువ్వు మళ్ళీ భోగి అనిపించుకున్నావురా. అన్నీ తీసుకొచ్చినట్టేగా? అన్నీ తీసుకొచ్చాను, ఇక్కడే ఉన్నాయి. వసావు చూసావటే, నా మాట వింటే నీ కూతురు జీవితం ఎలా ఉండబోతోందో. మీ మాటలు తప్ప మా చెవిని ఇంకేమీ వినపడట్లేదు అత్తయ్య. మరే మారావన్న మాట మంచిదమ్మా. పంతులు గారు, మా మామయ్య గారు నాకు పెళ్ళినివ్వబోయేది ఆయనే. అయ్యో, వారు నాకు సుపరిచితులే. వాళ్ళ అమ్మాయి వసుంధర మా గుడికి వస్తూ ఉంటుంది. నమస్కారం అండి. నమస్కారం పంతులు గారు. అయితే ఇంకే మనందరం ఒకటే ఫ్యామిలీ అన్నట్టు. అవునవును, అంతే. పంతులు గారు, మా మావికి ఎలా నచ్చితే అలాగే పెళ్లి జరిపించండి. అలాగే నాయన. పంతులు గారు, శోభన ముహూర్తం పెట్టించి గదిలోకి నెట్టేసేదాకా మీరుండాలి. ప్యాకేజ్ కింద మీకు పావు బంగారం ఇస్తాను. ఎందుకంటాం? మామ అనే వాళ్ళకు నువ్వు కట్నాలు, మామ అనే వాళ్ళకు నువ్వు కానుకలు ఇచ్చుకుంటూ పోతే నాకు మిగిలేదని టాకే. డోంట్ వరీ కాంతం, ఈ పెళ్లి సెట్ అయితే నీకు కోటిస్తానన్నా కదా, ఇప్పుడు ఇంకో కోటి యాడ్ చేసి వస్తున్నా, చెప్పి పెట్టుకో. 2 కోట్ల? ఇది నిజమేనా? నమ్మచ్చంటావా? నీ ఇష్టం వచ్చిన చోటు పెట్టుకో. అంతేలే. ఎందుకు వేరే బస్సు? అదిగో వసు. వచ్చావు వసు, ఎంతసేపోయింది? ఇప్పుడే రావడం? ఫుల్స్, వదిలి వచ్చేటప్పుడు ఎక్కడుందో తెలుసుకునే కాలు ఎక్కించుకుని తీసుకురావాలి కదా. అయినా సరే చూడండి, టైంకి వచ్చేసింది. తులసి, వెళ్ళి జాతకం తీసుకురా. అలాగేనండి. రా వసు.